ట్రై లేకుండా చేస్తున్నా. ఐ విష్ యు ఆర్ audible to this sound. Let's start our journey. కూరగాయలు భలే వేస్తారు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు బ్లాగ్ అంటే బ్లాగ్ అనుకోవచ్చు. బ్లాగ్ ఏంటంటే, అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? RX 100ని కాలేజ్కి తీసుకెళ్తున్నాను అనమాట. కాలేజ్కి వెళ్ళాక మా కాలేజ్ చూపిస్తా. అండ్ అట్లే హెల్మెట్ ఇబ్బంది ఉంది కదా మనకి. మామూలు ఉంటారు. ఇలా పెట్రోల్ లేదు తీసుకోవాలి. ఏమన్నా బాబు అది ఇక్కడ టీటీ ఉంటుందో ఉంటుంది. నైట్ వచ్చినప్పుడే టీటీ లేకుండే పెట్రోల్ బంక్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. బాబు గిట్టు మించుకున్నాడు. ఈ ఏరియా అయితే అసలు చాలా యాక్సిడెంట్స్ చూసాను నేను ఈ ఏరియాలో. అసలు ఇక్కడనే మా కళ్ళ ముందరే చూస్తే వెళ్ళిపోయినట్టు తెలుసా. ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా పడక అట్లా రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, సిల్లీ ఫీల్ అవుతుంది, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. $30,000 ఎట్లా బాగుందా ఒకసారి? అవునా? భయ్య దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర బండి అంట 30,000కి, ఇదే బండి అంట. తీసుకో, పేపర్లు ఉంటే తీసుకో మంచిగా. బాయ్ బాయ్. తీసిరా
కాలేజ్. మీరు కూడా పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ రావాలనుకుంటే మానుకోండి. బండి కూడా వస్తలేదు తెలుసా కాలేజ్. హెర్బల్ గార్డెన్స్ ఎప్పుడైనా చూసి ఉంటారు మీరు. ఈ 2 బస్సులే పని చేస్తాయి, మిగతావి పని చేయవు. ఓ ఈ బిల్డింగ్ని చూసి చాలామంది మోసపోయారు, అందులో నేను ఒకరిని. కొన్ని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని ముచ్చట. బాగా ట్రాప్ చేసినావు నన్ను. స్టూడెంట్స్ కూడా ఉన్నారు అనుకో. పొరాలు విచిత్రంగా చూస్తారు. మా ప్లేస్ ఇదే. మోస్ట్ ఆఫ్ ది టైం మేము ఎక్కువ స్పెండ్ చేసేది ఇన్నే క్లాస్ల కంటే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రికార్డ్ అవుతుందా? బి బ్లాక్. గుట్టలు, చెట్లు, పుట్టలు, ఎవ్రీథింగ్. ఫస్ట్ గ్రేడ్ వాడాడు. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ అరే రికార్డ్ అవుతుందిరా. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏవో బైక్ పెట్టిరా, కొంచెం దూరం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చేసినాము, ఇది మన కాలేజ్. వెల్కమ్ బ్యాక్. ఏ డూడ్స్ అందరూ అయ్యప్పండి రా, బ్లాగ్ రా, సీరియస్గా. పాపం ఒక్కొక్కరి ఫీజులు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. 1 hour later. అరే ఇంగుందిరా అది. కాలుతో తొక్కు మరి, కాలుతో తొక్కండి. అక్కడే ఉందిరా, ఏడుందిరా. అసలు ఇది ఏంది అసలు? అది అదే నా కాయిల్. ఏంది కాయిల్ పెట్టేటప్పుడు పెడతారా? ఏమైందో ఆరా తీసుకుంటావా? 6 hours later. అరే బండి తీసుకొని ఇస్తారా? చెప్పినా కదా మార్నింగ్
ఈరోజు పాస్ తీసుకోవాలి అండ్ హెల్మెట్ కూడా రిపేర్ చేయించాలి అని చెప్పినా కదా. సో కాలేజ్ నుంచి అయితే ఇప్పుడే వచ్చినాం, బస్ పాస్ కౌంటర్కి వచ్చినాం హయత్ నగర్. ఇప్పుడు పాస్ తీసుకొని హెల్మెట్ దగ్గరికి పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఇది తెలుసా, ఇది బస్ కండక్టర్ గారికి గీక్తేనే తెలిసింది నాకు. బాబు ఇది మార్చి ఏప్రిల్ కాదు అన్నాడు. బండి ఏడుంది నాకు కనిపిస్తుంది. అరే మధ్యలో ఉందిరా, స్క్రీన్ మధ్యలో అదే పెట్టుకోండి. ఫైనల్లీ పాస్ తీసుకున్నా. మా వానికి లేట్ అవుతుందంట రాసుకోవాలి, సో అని ఇట్లా పోదామా యూటర్న్ ఆడ మా న్యూసెన్స్ అయితే ఏం చేస్తలేం కదా. చూసారా? అవునా? అది రియాక్షన్స్ అన్నది ఇవ్వాల్సింది. కెమెరా కావాలా? నా ఫోన్ ఉండదా? నువ్వు అడగాల్సిందా? ఎక్కిచ్చేయాలా? ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తానికి పాస్ అయితే తీసుకున్నాం. పాస్ అండ్ హెల్మెట్ కూడా కొంచెం రిపేర్ చేయాలి అని అన్నా కదా. సో అది కొంచెం డిలే అవ్వడంతో క్యాన్సిల్ అయింది. తర్వాత ఎప్పుడైనా చేపిద్దామని డిలే అయింది. అండ్ నౌ బ్యాక్ టు హాస్టల్.